జియో సిమ్తో భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ మరో భారీ సంచలనానికి తెర తీసేందుకు పావులు కదుపుతోందని తెలుస్తోంది. బ్రాడ్బ్యాండ్ సేవల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ తాజాగా DTH సేవల రంగంలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జియో టీవీ పేరిట DTH బ్రాడ్బ్యాండ్ కంపెనీలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్లో వాయువేగంతో ఇంటర్నెట్ సేవలు అందించే లక్ష్యంతో జియోను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని చోట్ల ఇది సాధ్యమైనా చాలా చోట్ల ఇలాంటిదేమీ వర్కౌట్ కాలేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఇదిలా ఉంటే బ్రాడ్బ్యాండ్ సేవలకు కొనసాగింపుగా DTH సేవలను కూడా అందించాలని రిలయన్స్ నిర్ణయించటం, అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సేవల్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ సేవల్ని ఉచితంగా అందిస్తున్నారా, ఏదైనా ఛార్జీలు విధిస్తున్నారా అన్న సంగతి తెలియాల్సి ఉంది. జియో DTHకు సంబంధించిన సెటప్ బాక్సులు, రిమోట్లను రిలయన్స్ సిద్ధం చేసిందని చెబుతున్నారు. బ్రాడ్బ్యాండ్ సేవలతో ఆండ్రాయిడ్ స్మార్ట్ బాక్స్ నుంచి నిరంతరంగా హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడం ద్వారా టీవీ సేవల్ని నాన్ స్టాప్గా అందించాలని రిలయన్స్ భావిస్తుంది. జియో టీవీ ద్వారా 360 ఛానళ్లను వీక్షకులకు అందుబాటులో తేనుంది. ఇందులో కనీసం 50 HD ఛానళ్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఇక జియో టీవీ కింద ఇచ్చే రిమోట్ ప్రత్యేకంగా ఉంటుంది. నోటి మాట ద్వారా ఛానల్ను మార్చుకునే వీలుంటుందని చెబుతున్నారు. జియో సిమ్తో దుమ్ము రేపిన రిలయన్స్ తాజాగా DTH సేవల రంగంలో మరోసారి పెను సంచలనానికి తెర తీయొచ్చని చెబుతున్నారు.